కుంభమేళా అంటే ఏమిటి? ఈ కుంభమేళా స్పెషల్ ఏంటి? 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు వస్తుంది? అన్నది మనం తెలుసుకుందాము. మన దేశంలో అతిపెద్ద భక్తజన సమ్మేళనంగా చెప్పుకునే మహాకుంభమేళకు సమయం దగ్గర పడుతుంది. మరి కొన్ని రోజులలో ఈ ఉత్సవం మొదలు కానుంది. దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది తరలిరానున్న ఈ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. త్రివేణి సంగమాన్ని దర్శించుకొని స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భారత్ నుంచే కాదు, ఈసారి 123 దేశాల నుంచి ఏకంగా 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. ఆఖరుగా 2013లో జరిగిన ఈ ఉత్సవానికి 20 కోట్ల మంది వచ్చారని ఆ సర్కార్ అంచనా వేసింది. ఇంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ కుంభమేళా వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అసలు కుంభమేళా అంటే ఏమిటి? అది ఎందుకంత స్పెషల్? తెలుసుకుందాము. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆఖరుగా 2013లో కుంభమేళా, 2019లో అర్ధ కుంభమేళా జరిగాయి. ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేళాగా చెప్పవచ్చు. ఈసారి జనవరి 13వ తేదీన పుష్యమాస పౌర్ణమి రోజు నాడు కుంభమేళా స్టార్ట్ కానుంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ 45 రోజుల్లో 6 రోజులను భక్తులు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భారీగా తరలివస్తారు. భక్తులతో పాటు నాగసాధవులు, కల్పవాసీలు అంటే నెల రోజులు దీక్ష చేసేవారు, పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా కుంభమేళకు అటెండ్ అవుతారు. 4 ప్రదేశాలలో కుంభమేళ నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో మేళా జరుపుతారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం చూడొచ్చు. అదే హరిద్వార్లో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఉజ్జయినిలో క్షిప్రా, నాసిక్లో గోదావరి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. బోలెడు నదులున్న ఈ నదుల్లోనే ఈ 4 ప్రదేశాల్లోనే కుంభమేళ నిర్వహించడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సామ అధర్వణ వేదాల ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్రమథనం చేయగా అందులో నుంచి అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని తొలుత జయంతుడనే కాకి నోట కరుచుకొని భూమి చుట్టూ తిరిగి వస్తుంది. ఆ సమయంలో కలశంలోని 4 చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయని, అందుకే ఆ ప్రదేశాలకు అంత మహత్తు ఉందని అంటుంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు వస్తుంది అంటే, కుంభమేళాకు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం వెనుక కూడా ఓ ప్రచారం ఉందని చెప్తూ ఉంటారు. రోజుకి 24 గంటలు. అదే దేవతలకైతే రోజు అంటే సంవత్సర కాలానికి సమానం. జయంతుడనే కాకి భూమి చుట్టూ 12 రోజులు తిరిగిందని పురాణాల్లో ఉంది. ఈ లెక్కన 12 సంవత్సరాలకు ఒకసారి మేళా జరపాలనేది ఆచారంగా వస్తుందని అంటుంటారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో ఈ ఉత్సవం జరిగిన సరస్వతి నది అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని పండితులు చెప్తున్నారు. కుంభమేళాకు వెళ్లే తెలుగు ప్రజల కోసం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి, వారణాసికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 26, ఫిబ్రవరి 2వ తేదీల్లో విశాఖ, నర్సాపూర్ నుంచి వారణాసికి స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖ నుంచి గోరఖ్పూర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల నడుమ ట్రైన్స్ నడవనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.